వాళ్ళందరికీ thumbnail చూస్తేనే అర్థం కావచ్చు కదా. అవుల్లా ఈ వీడియో మనలందరికీ నచ్చుతుంది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా బాగా కనెక్ట్ అయినామండి ఈ వీడియోకి. అయితే కొత్త వీడియో వచ్చింది కదా, అదే సాంగ్. అదేంటంటే ఏ పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారి ఇంటికి. ఆ పాట చాలా బాగుందండి. మా ఫ్యామిలీ అందరు కూడా రోజు ఒక 10 సార్లు పెడతారు. మా పిల్లలు పెడతారు, మేము పెడుతున్నాము. అది చూస్తుంటే ఆ టీవీలో చాలా అసలు ఎంత బాధ అంటే అంత బాధగా అనిపిస్తుంది. ఒక రియల్ లైఫ్ ని తీసుకొచ్చినట్టే అనిపిస్తుంది. ఇలా నిజంగా చెప్తున్నా. అట్లా అమ్మాయిలు ఇదే ఏమన్నా కష్టమే. నేను ఒక అమ్మాయిని అట్లా చెప్తున్నాను, తప్పుగా ఏమనుకోకండి. కానీ ఒక అమ్మాయి అయ్యుండి అట్లా మోసం చేయొద్దు. ఒక అబ్బాయి అయ్యుండి అట్లా ఒక అమ్మాయి ఏమంటారు ఫ్యామిలీని కూడా అట్లా దూరం చేయడానికి ట్రై చేయొద్దు. కానీ ఈ సాంగ్ అయితే చాలా బాగా ఎడిక్ట్ అయినామండి అందరు కూడా. మా ఫ్యామిలీలో అందరు కూడా అసలు ఎన్నిసార్లు చూసినా వీడియోకి లాస్ట్ అనేది ఏడుపు పక్కా వస్తుంది. మా ఫ్యామిలీలో కూడా చాలా మంది ఏడుస్తున్నారు. మీ వాళ్ళు కూడా చాలా మంది కనెక్ట్ అయ్యారు అనుకుంటున్నా ఈ వీడియోకి. సరే, మా వర్షన్ లో మన స్వీటీ భాష టీం వాళ్ళు పాడుతున్నారు. ప్లీజ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకూరి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా ప్రత్యేకంగా ఈ పాట బాగుంటది, ఆ పాట బాగుంటది అని ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా, ఈ పాట బాగుంటది, కంటెంట్ బాగుంటది లోపల అని అనిపిస్తే కూడా మీరు కింద కామెంట్ చేస్తే మేము పక్కా ఇట్లా పాట రూపంలో మీకోసం తీసుకొస్తాము. సరే, మా పెంటక్క వాడుతుంది చూడండి. సరే, నేను ఇట్లా వాడతా. మన పెంటక్క వాయిస్ నాకంటే ఇంకా బాగుంటది కదా. మా పెంటక్క ఆ పాటకు చాలా కనెక్ట్ అయిందండి ఎమోషనల్ గా. అందుకే మన పెంటక్క వర్షన్ ఎట్లుంటది ఆ సాంగ్ అనేది తీసుకొచ్చినాము. ప్లీజ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకరి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నువ్వు నాకు కానరావే అని ఎవరి కంట్ల పడకుండా నేను వెళ్ళిపోతుందనే. నువ్వు నాతో మాట్లాడలేదే అని ఎవరితో మాట్లాడకుండా నీ వెళ్ళిపోతుందనే. నువ్వు ఈ లోకంలో లేవే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతుందనే. ఏ పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారి ఇంటికి. ఆ పువ్వులు చల్లుకొని పోతున్ననే కాలే పాటికి. ఏ పువ్వులు చల్లుకొని పోతున్నవే అత్తగారి ఇంటికి. ఆ పువ్వులు చల్లుకొని పోతున్ననే కాలే పాటికి. ఏ పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి. ఆ పువ్వులు చల్లుకొని పోతుందనే కాలే పాటికి. పసుపు తానాలు నాకు పోయిస్తున్నారే. ఈ పెదవుల చిరునవ్వై నేను పోతానే. చిల్లడు చెట్టుతో పెళ్లి చేసేస్తున్నారే. ఈతలపై తల్వాలు నే పోతానే. వెళ్ళిపోతున్నా నేను ఇల్లు ఇడుపునంతా ఇడిసి. అల్లొస్తానో రానో మీతో వలనే కలిసి. అది రంగుండే నువ్వు మళ్ళొస్తానో రానో నవ్వు నన్ను చూసి ఒకసారి. ఏ పువ్వులు చల్లుకొని పోతున్నవే అత్తగారి ఇంటికి. ఆ పువ్వులు చల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ఏ పువ్వులు చల్లుకొని పోతున్నవే అత్తగారి ఇంటికి. ఆ పువ్వులు చల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ఏ పువ్వులు చల్లుకొని పోతున్నవే అత్తగారింటికి. ఆ పువ్వులు చల్లుకొని పోతుందనే కాలే పాటికి. పిడికిళ్ళతో మన్ను నాపై పోస్తూ ఉన్నారే. తలువాలు ఒడి బియ్యాలు పోసుకోవే. ఈ మన్ను పరుపుల మీదనే పడుకున్నానే. ఆ పూల పరుపుల మీద నువ్వు హాయిగా నిద్రోయే. పైసా పైసా అన్నాడు కదనే నిన్ను నాన్న. ఆఖరికి కురిసేది ఆ ఆటన సిక్కలే ఆనా. పరుగు పరుగు అది తీస్తిరి కదనే పరుగు. పానం పోయినాక మోగేవే డప్పుల తరుగు. ఉండవే నీకే అని పిల్ల పాపాలతోని హాయిగా బతికేను వందేళ్ళు. ఏ పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి. ఆ పువ్వులు చల్లుకొని పోతున్నవే కాలే పాటికి.
ఏ పువ్వులు చల్లుకొని పోతున్న వేటగారింటికి, ఆ పువ్వులు చల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ఏ ఏ పువ్వులు జల్లుకొని పోతున్న వేటగారింటికి, వేతగారింటికి, ఆ పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ఇగో ఇదేనండి ఒక పాట తీసుకొచ్చినాం, చాలా ఎమోషనల్ గా ఉంటది అని చెప్పినాం కదా, అదే ఈ పాట. చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఈ పాట, తెలియకుంటే చూడుర్రి, యూట్యూబ్ లా ఉంది. అది ఏమని కొడతారంటే ఏ పువ్వులు చల్లుకొని సాంగ్ అని కొట్టింది, లేకపోతే అత్తగారింటికి ఫుల్ సాంగ్ అని కొడితే కూడా ప్రైవేట్ సాంగ్స్ అనేటివి మీ ముందుకు వస్తాయి. చాలా బాగుంటదండి పాట. అసలు వీడియో చూస్తే ఇంకా మీకు ఏడుపు వస్తుంది. నేను పాట పాడితే మాకే నిజంగా ఏడుపు వస్తుంది, కానీ ఇంకా ఆడియో వీడియో రెండు చూస్తుంటే చాలా బాగా కనిపిస్తుంది తెలుసా. మా ఫ్యామిలీ అందరూ చాలా బాగా చూస్తారు ఈ వీడియోని, రోజు 10 సార్లు చూస్తాము. చాలా బాగా ఎడిక్ట్ అయిన దీనికైతే, ఎమోషనల్ కూడా చాలా మంది కనెక్ట్ అవుతారు అనుకుంటాము. ప్లీజ్ మీ మనసులో ఏమనిపించింది ఈ పాట విన్న తర్వాత, లేకపోతే ఈ పాట విన్న తర్వాత చూడండి, వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది. ఆ వీడియో ఆడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అందులో స్టోరీ ఏంటి అనేది. చాలా బాగా కనిపిస్తుంది తెలుసా. మాకు పాట పాడుతుంటేనే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంక ఈ పాట వీడియో లాగా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది తెలుసా. సరే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకూరి. ఈ పాటకు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా వేరే పాట ఇలాంటివి ఏమైనా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అని, బ్రేకప్ సాంగ్స్ అని, మన ప్రైవేట్ సాంగ్స్ తెలంగాణలో తెలుగులో ఉన్నవి ఏమైనా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేసి మేము ఆ పాట కూడా పాడడానికి మన వర్షన్ లో ట్రై చేస్తాము. సరేనా? తప్పకుండా వీడియో నచ్చితే ఏం చేస్తారు, లైక్ చేయడం అస్సలు మర్చిపోకూరి. సాంగ్ ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకూరి. రేపు మరొక మంచి వీడితో రేపు ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.